నమస్కారం. వెల్లా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్, ఉత్తమ వైద్యశాలలకు స్వచ్ఛ అవార్డులు, ప్రశంసా పత్రాల అందజేత. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జివి ఆంజనేయులు అన్నారు. బొల్లాపల్లి ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ప్రజా దర్బార్ నిర్వహించగా చీఫ్ విప్ జీవి హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను సత్వర పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించి నేరుగా సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపడం జరుగుతుందన్నారు. ఐజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకుని నిర్ణీత కాలంలో పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. సమస్యలను ప్రజా దర్బార్కు తెచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. వెనుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండల గ్రామాల ప్రజల నుండి ప్రజా దర్బార్కు 87 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులతో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడి స్వయంగా సమస్యలు తెలుసుకుని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేటప్పుడు వాళ్ళ సమస్యల మీద మీ దగ్గర తీసుకొస్తే ఎన్డీఏ నాయకులు వస్తారు. వచ్చినప్పుడు అధికారులు బాధ్యత తీసుకొని ఆ పేదల సమస్యలు, ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులందరికీ చాలా స్పష్టంగా విన్నవిస్తా ఉన్నా. బాధ్యత రహితంగా ఉంటే సస్పెన్షన్ తప్పదు, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పంచాయతీ సెక్రటరీ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశాడు, ఈరోజు సస్పెండ్ అయ్యాడు. ఒక ఉద్యోగం సస్పెండ్ అయితే ఎంత బాధ ఉంటుందో ఆలోచించాలి. బాధ్యతగా ఉండాలి. బాధ్యత రహితంగా ఉంటే ఏటు తప్పదు, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా అధికారి డిపిఓ చర్యలు తీసుకున్నాడు. ఎంక్వైరీలో 5 లక్షలు వాడుకున్నట్టు ఆధారాలతో సహా దొరకటం, దాని మీద అధికారులు చర్య తీసుకున్నారు, జిల్లా అధికారులు. అందువల్ల నేను మిగిలిన అధికారులందరూ కూడా, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓలు అందరూ కూడా ప్రజల్ని లంచాలని పీడించద్దు. పేద ప్రజలు వస్తే బాధ్యతగా పనిచేయండి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తే మాత్రం చర్యలు తప్పవు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులందరినీ కోరుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా, మీకు వ్యక్తిగతంగా మీ పోస్టులో మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలని అందరూ కోరుకుంటూ, ఎన్డీఏ నాయకులు కూడా శక్తి వంచన లేకుండా ప్రజలకు అండగా ఉండి, పేదలకు అండగా ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కూడా, గ్రామ సీమలకి పల్లె పండుగ పేరుతో నిధులు ఇచ్చారు. 4,500 కోట్లు నిధులు ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కుటుంబజంగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకున్నారు. అట్లాగే లోకేష్ గారు తల్లికి వందనం పథకంలో బ్రహ్మాండంగా ఒక్క బిడ్డకే కాదు, ఒక తల్లికి 2 బిడ్డలున్నా, 4 బిడ్డలున్నా తల్లికి వందనం అందజేశారు నారా లోకేష్ గారు. అంతేకాదు 16,000 టీచర్స్ నియామకం చేసి ప్రభుత్వ బడిలో టీచర్స్ వచ్చే విధంగా కృషి చేశారు. 150 కోర్టులో కేసులు వేసి ఆపాలని దుర్మార్గులు ప్రయత్నం చేసినా కానీ వాటన్నింటినీ అధిగమించి 16,000 మంది టీచర్స్ రిక్రూట్మెంట్ చేయటం, లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే పల్లె పండుగ పేరుతో మన వినుకొండ నియోజకవర్గానికి, పల్నాడు జిల్లాకి నిధులు ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన ముఖ్యమంత్రి గారు మన వినుకొండ రావడం, మన వినుకొండ అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని కూడా మాట ఇచ్చారు. తప్పనిసరిగా వారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు అహర్నిశలు రాత్రి పగలు కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని వినుకొండ మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో పట్నంలోని ఉత్తమ వైద్యశాలలకు స్వచ్ఛ అవార్డులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ వెన్నెల నేత్రాలయం డాక్టర్ దస్తగిరి, డాక్టర్ షకీలా దస్తగిరి, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ దయానిధి, శ్రీ దత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రాజేంద్ర, సురేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అన్నా మణికంఠ, డాక్టర్ మృదుల తేజస్విని కమిషనర్ ఘనంగా సత్కరించారు. ముఖ్యంగా ఆసుపత్రులలో బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనల ప్రకారం శాస్త్రీయంగా వేరు చేస్తూ పారిశుద్ధ్య నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నందుకు గాను ఈ పురస్కారాలను అందజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాసరావు కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పేరు మీద పట్నంలోని వజ్ర వారాహి అమ్మవారు, శ్రీ గంగా పార్వతి సమేత స్ఫటిక రామలింగేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ స్ఫటిక రామలింగేశ్వరునికి అభిషేకం అనంతరం సుదర్శన హోమం నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని, జనరంజక పరిపాలన అందించాలని కోరుతూ ఆధ్యాత్మిక సేవకులు జాజుల మాల్యాద్రి సంరక్షణలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సనాతన ధర్మ పరిరక్షకులు
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తూ తన ఆరోగ్యం మీద కొంత అశ్రద్ధ వహించడం వాస్తవం. అందుకు ఈరోజు శ్వాసకరమైన ఇబ్బందులతో హాస్పిటల్లో చిన్న శస్త్రచికిత్స జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్కు ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదేవిధంగా కూటమి నాయకులు, సాధారణ ప్రజలందరూ కూడా కలత చెంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దేవాలయాల్లో, చర్చిల్లో, అలాగే మసీదుల్లో ఎవరు మతానికి తగ్గట్టు వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్లో 28 రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉంచాలన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులో 5 అవార్డులు ఆంధ్రప్రదేశ్కి రావటం, అవి కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యం వస్తున్న పంచాయతీరాజ్కి రావటం పవన్ కళ్యాణ్ యొక్క పరిపాలన దక్షత నిదర్శనం. అలానే పవన్ కళ్యాణ్ గారు మా అందరి యొక్క కోరికలు ఫలించి శ్రీ గంగా పార్వతి సమేత స్ఫటికలింగేశ్వర స్వామి, అదేవిధంగా నరసింహస్వామి, అదేవిధంగా వజ్రవారయ్య అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు సుదర్శన హోమం విజయవంతంగా పూర్తి చేశాం. మా కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, మరీ ముఖ్యంగా వినుకొండ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వెదజల్లాలని చెప్పి మా మిత్రులు, ఆధ్యాత్మిక సేవకులకు ప్రధాన కీలక పాత్ర పోషిస్తున్న మిత్రులు జాజుల మాల్యాద్రి గారు, అదేవిధంగా కార్యక్రమాన్ని నిర్విరాంగా పూర్తి చేసిన 2 బ్రాహ్మణోత్తములు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తరఫున, ఆంధ్రప్రదేశ్ జీవాంజలి గారి తరఫున, వినుకొండ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరి యొక్క పూజలు ఫలిస్తాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో వస్తారు. ఆంధ్రప్రదేశ్ ని అత్యున్నతమైన స్థాయిలో భారతదేశంలో అందరూ గొప్పగా మెచ్చుకునే స్థానంలో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఉంటదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఈ కార్యక్రమం పాల్గొన్న మా మహిళా భక్త బృందానికి, మా జనసేన పార్టీ లక్ష్మీ వీర మహిళా వీరభాగం మా ఉషారాణి గారికి, కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులపై జరిగిన అరాచకాలను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు దళిత ప్రేమను ఒలకబోయడం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పల్లమీసాల దాసయ్య విమర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాసయ్య, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మతోటి పౌలులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో దాదాపు 56,000 మంది దళితులపై దాడులు జరిగాయని, ఇది భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధికమని, అప్పుడు వైసీపీ పార్టీలోని దళిత నేతలు ఎక్కడికి వెళ్లారని, ఎందుకు నోరు విప్పలేదని ఘాటుగా ప్రశ్నించారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దళిత నాయకులు, వైసీపీకి చెందినటువంటి సోదరులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా, మీకు 7 ఏళ్ల తర్వాత అయినా కొంచెం జ్ఞానోదయం అయ్యి దళితుల పట్ల మాట్లాడారు. దానికి మేము కొంత ఆలోచిస్తా ఉన్నాం. అయితే మరి మీరు 7 ఏళ్ళు ఏమయ్యారు? మరి వైసీపీ అధికారులు ఉండగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రమారమి సుమారు 56,000 మంది మీద ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగినాయి. అప్పుడు మీరు ఏమైపోయారు? మీరు ఎక్కడున్నారు? మీకు ఆ ప్రభుత్వం చేసినటువంటి దాడుల్లో మీకు ఎక్కడ కనపడలేదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నా. మీరు లేస్తే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం దాడులు జరిపిందని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వానికి అధికారం వచ్చి రమారమి 2 సంవత్సరాలు నిండొస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఒక ఉద్యోగినో, లేకపోతే ఒక న్యాయవాదినో, లేకపోతే ఒక దళిత మీ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో ఇబ్బంది పెట్టినటువంటి దాఖలు ఎక్కడుంటే చూపించండి. అంతేగాని జనం నవ్వుకునే విధంగా మీరు మాట్లాడితే, నిన్న మొన్న ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడిన మాటలు జనం చూసి నవ్వుకుంటున్నారు. అంటే మీది మొదటి నుంచి కూడా ఇంపోర్టెడ్ సంస్కృతి. ఇక్కడ పాపం మరి దళితులందరూ బ్రహ్మనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాలు ఉందన్నారు. ఇక్కడ లోకల్ నాయకులకు మాట్లాడిన చేతగాక ఎక్కడి నుంచో దిగుమతి చేసుకొని వాళ్ళ ద్వారా, ఎందుకంటే పాపం బ్రహ్మనాయుడికి 15 రోజులకో 20 రోజుల్లో జనంలో నానాలి. అతనేమి చేయలేడు. ఓసీలు వల్ల కాలేక, ఎందుకంటే ఓసీల్లో కానీ, ఎస్సీల్లో కానీ, ఎస్టీల్లో కానీ, బీసీల్లో కానీ, మైనారిటీల్లో కానీ పార్టీ, అలాగే పార్టీ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ అలాగే అభివృద్ధి పనులు విపరీతంగా వెళ్ళిపోయినాయి. దానివల్ల ఎవరు విమర్శించే పరిస్థితి లేదు. నేను ఉన్నానని గుర్తు చేసుకోవడం కోసం, లేకపోతే తన యొక్క మనుగడ కొనసాగించుకోవడం కోసం ఇటువంటి వ్యక్తులను తీసుకొచ్చి నిరాధారమైనటువంటి ప్రశ్నలు, నిరాధారమైనటువంటి ప్రెస్ మీట్లు, నిరాధారమైనటువంటి ఎక్కడా రుజువు లేనటువంటి మాటలు మాట్లాడటం సరిగా. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి దళితులన్నా, అట్టడుగు బడుగు బలహీన వర్గాలన్నా చాలా చిత్తశుద్ధి ఉంది. అది ఇవాళ కాదు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే, అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నేను ఒకటే చెప్తున్నా, ఈ దేశంలో, ఈ దేశానికి
ఒక గౌరవమైనటువంటి స్పీకర్ పదవి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరో మీ అందరికి తెలుసా? జిఎంసి బాలయ్య గారు. మీ పార్టీకి చరిత్ర ఉందని నేను అడుగుతున్నా. ఈ వైసీపీ పార్టీకి ఎక్కడైనా చరిత్ర ఉందని అడుగుతున్నా. అలాగే అనేకమైనటువంటి ఉన్నతమైన పదవి. ఈరోజు అనిత గారు కూడా మీరు మాట్లాడుతున్నారు. అనిత గారి కన్నా ముందు వైసీపీలో మీరు ఇద్దరిని మహిళల్ని, దళిత మహిళలు పెడితే వాళ్ళకి ఎక్కడ అధికారం లేదు, ఎక్కడ మాట్లాడే. వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్సీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ ని ఖండిస్తూ, మరి ముఖ్యంగా ఆ ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడిన మాటలు చాలా బాధాకరం. ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. దళితులను మోసం చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి నిదర్శనం ఏదైతే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లన్నీ 2019లో గంపగుద్దుగా వేయించుకొని ఎస్సీలని మరి ఇబ్బందులు పెట్టి ఎస్సీలకి రావాల్సిన ఓటాని మీరు మీ జేబుల్లో నింపుకొని ఎస్సీలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి వైఎస్ఆర్ పార్టీది, మీ వైఎస్ఆర్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే దానికి నిదర్శనం మరి 2019 నుంచి 2021 దాకా అధికారంలో ఉండి ఎస్సీల్లో ఉండబడే మరి ఎస్సీ పథకాలు 27 పథకాలు తీసేసిన ఘనత మీ వైఎస్ఆర్ పార్టీది. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు మీరు సిగ్గుపడాలి. ఎందుకంటే నిన్న పెట్టిన మీరు ప్రెస్ మీట్ ఒకసారి మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే, మీ ఎమ్మెల్సీ అయిన అనంతబాబు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి ఆ కేసు ఈరోజు ముమ్మరం అయిన తర్వాత మరి వాళ్ళు కొంతమందికి లంచాలు ఇచ్చి మీరు తప్పుడు ఆరోపణలు చెప్పించడానికి ప్రయత్నం చేస్తే దాన్ని పోలీసులు పచ్చికట్టి అనంతబాబుని వెంబడిస్తే అతను పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు అంటే, మాకొచ్చిన సమాచారం మీ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యాలయం మరి ఆ కార్యాలయంలో ఉన్నాడని ఒక ఇన్ఫర్మేషన్ అయితే మాకు వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్న దళితులంతా మరి అనంతబాబు ఎక్కడ ఉన్నాడనేది ఖచ్చితంగా మనమంతా పరిగణలో తీసుకొని రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలి. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని వినుకొండ సబ్ యూనిట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో మలేరియా నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పి కాలనీ, యూపీహెచ్, హనుమాన్ నగర్, నూజెండ్ల, ముప్పాళ్ల, కొచ్చెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అధికారులు, సిబ్బంది ప్రత్యేక ర్యాలీలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలను చేపట్టారు. ఇంతటితో వెళ్లను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లనులో కలుసుకుందాం. నమస్కారం.